24 ఏళ్ళలో పట్టా ఇచ్చినారు. మమ్మల్ని ఇప్పుడు సంవత్సరం నుండి చాలా హింసలు పెడుతున్నారు. మమ్మల్ని చంపుతామంటారు. చేనులేకొస్తే వదలండి, గడ్డికి వెళ్ళండి, మీది ఏముంది, మీ అబ్బగంటుందా, మీ అమ్మగంటుంది అంటారు. కొట్టే కొత్తారు. మమ్మల్ని చాలా చంపేకే వాళ్ళు ప్రయత్నం చేసినారు. వానప్ప, జయమ్మ, వాళ్ళు వెంకటేష్ కొడుకు, పెద్ద కొడుకు, కాళ్ళి జయమ్మ, భార్య నాగలక్ష్మి, వాళ్ళు జయమ్మ, సువర్ణమ్మ, రమేష్, భాస్కర, వాళ్ళు 7 మంది వస్తారు సార్ మమ్మల్ని వదిలిచ్చేకి. పోతాండం మేము, ఇంకేం చేస్తే మమ్మల్ని చంపేకే వస్తాను. మా పిల్లలు ఏడో ఉండారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం మేము అంటారు. జెండాలు బుంచేది, కొట్టాలు వేసేది, అట్లా చాలా దూషిస్తున్నారు. మమ్మల్ని చంపేకే ప్రయత్నం చేసినారు. మీరే మాకు రక్షించాల. ఈ భూమికి సంబంధించి 24 సంవత్సరాల కిందటే దీనికి పట్టా ఇచ్చారు. అంతగా దానికి 10 సంవత్సరాల ముందు నుంచే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. నేను రైతుల్ని అడిగా, చుట్టుపక్కల ఈ గ్రామంలో ఉండే రైతులందరిని అడిగా, వాళ్ళందరూ కూడా ఇదే విషయమే చెప్పారు. ఆ తరువాత దీని మీద వాళ్ళు లోన్ కూడా, క్రాప్ లోన్ కూడా తెచ్చుకున్నారు. ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత ఎవడో అనామకుడు వచ్చి ఇది నా భూమి అంటే ఏ విధంగా మీరు కేసు పెట్టుకోకుండా వాడు ధ్వంసం చేసిన వారి మీద కేసు పెడితే ఎందుకు మీరు తీసుకోరు? ఈరోజు వర్షాకాలము, ఈరోజు వర్షం వచ్చింది, ఏదైనా పంట వేసుకోవాలంటే భయపడే స్థితికి ఈరోజు ఒక రైతు, ముఖ్యంగా రెడ్డి అనేది పక్కన పెట్టండి, ఒక రైతు 10 మందికి అన్నం పెట్టేవాడు రైతు. ఆ రైతులకి ఈరోజు వ్యవసాయం చేయకుండా చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇక్కడే ట్రాక్టర్ తీసుకొస్తే ఇక్కడే వ్యవసాయం చేయించిపోతాను నేను. నా మీద కూడా కేసు నమోదు చేయండి. రైతు తరపున రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. అనవసరంగా ఇది నా భూమి ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి. కోర్టు కూడా వీళ్ళకే ఇచ్చింది. ఇంకా ఏం మరి? అయినా కూడా పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుంటే కరెక్ట్ కాదు. పోలీసు వారు కూడా దీని మీద కఠినంగా చర్యలు తీసుకొని ఇలాంటి వ్యక్తులను అసలు వదలకండి. కాబట్టి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ రెడ్లకు, రైతులకి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.